Motherfucking Eagle Double G. Snoop Dogg. It's the motherfucking Eagle Double G. Snoop Dogg. కమలా ఇడన్నావు నేను ఊరంతా ఎత్తుతున్నా ఇడను నాకలని అడవికి తోలుకపోవాలి అందుకనే ఇక్కడ ఊకుతుండా ఇప్పుడు తోలుకపోతా అడవికి తోలుకపోయి మేకలను మేపుకొస్తా. అవును కమలా నేనంటే నీకు ఇష్టమేనా మా అమ్మని అడుగు మీ అమ్మకి అడిగిన నేను ఇస్తా అని చెప్పింది. ఇష్టమే పిల్లి మొక్కలయ్యా. నేను బాపన అడిగిన మొన్న ఎల్లుండి మంచి ముహూర్తం ఉందంట పెళ్లి చేసుకోవడానికి. మళ్ళీ చేసుకుంటా మళ్ళీ నీ ఇష్టం నా ఇష్టం. మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. సరే మరి ఎల్లుండి వస్తాను నేను పెళ్లి చేసుకోవడానికి. మళ్ళీ రెడీగా ఉండు. సరే ఇంట్లో జొన్న రొట్టె ఉంది పుంటికూర పప్పు ఉంది తినిపో. కాదే కమలా నేను జొన్న రొట్టె పుంటికూర కోసం ఇంత దూరం రాలేదు. ఇంకేం లేదా? ఇంకేం కావాలి? సారా తాగుతావా? సారన్నా? సారా కాదు ప్యారా. ప్యారా అంటే లవ్ చేయాలి. నాకు తెలియదు అవన్నీ నేను నేర్పిస్తాగా. నువ్వు చేసుకున్నాక నేర్పిస్తు. కానీ పెళ్లి కాకముందుకు అవన్నీ నాకు తెలియదు. మా అమ్మ చూస్తే షీఫర్ కట్ట ఇరిగేదాకా కొడుతుంది. సరే కమలా మళ్ళీ వెళ్ళిరానా? ఎల్లుండి రేపు అక్కడ ఎల్లుండి మంచిగా పెళ్లి కూతురుగా ముస్తాబాయి రెడీగా ఉండు. నేను వస్తాను. కంగారి వరా కంగారి केवड़ी बुला रही यारी बेस बेटा यारी मैं छेली छेवड़ा जाऊँ मत बेटा पता देश दुख मारे के जा कहीं करिया दूधारो हम मारत दाढ़ी मारत आदत कोनी दाढ़ी मारत वार होगला रेवटी क्या करे थी कैसे कना करे थी? हाँ यारी मैं कर लू कर ले बेटा कर ले ढंगे ती कर ले एल माल धनी कर ले. సరే సాయి నువ్వు ఒకసారి పెంటమ లాకనే కనిపిస్తున్నది. సేమ్ అట్లే ఉన్నది కానీ ముక్కు గిక్కు నడుము గిడుము. कर ले बेटा. అన్న ఎవరు కావాలన్నా? అన్న ఎవరు కావాలి? ఎవరు కావాలన్న మీకు? ఏం లే అన్న ఇట్లే వచ్చింటి మేము. అన్న అమ్మాయి పేరు ఏం పేరు అన్న? కమ్లీ. ఏం లేదన్న అమ్మాయి లాగా మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది అందుకే చూస్తున్నాము. అమ్మాయి లాగా 7 అమ్మాయిలు ఉంటారు అన్న. అవురా కరెక్ట్. ఇట్లా మంది కాదు సేమ్ ఉన్నారు డిక్టు అట్లానే మా ఊర్లో నా అమ్మాయి సేమ్ అట్లే అమ్మాయి ఉంది. ఊరు అమ్మాయి ఏమో మాకు తెలియదు అన్న. మా ఊరు అమ్మాయి కమ్లీ. ఓకే వాళ్ళ ఊరు అమ్మాయి అంట. మా ఊరు అమ్మాయి లెక్క కొట్టింది అట్లా చూసామన్న. ఏం లేదన్న మా మడదల్లాగానే కొట్టింది అన్న. మా ఊరు అమ్మాయి అన్న. ఓకే అన్న ఏమున్నది అరే సాయి దిగరా కొంచెం. అరే సాయి నాకు ఎన్ని చెప్పరా నువ్వు నాకైతే డౌట్ వస్తున్నదిరా. మా పెంటమ లాగానే కనిపిస్తున్నా నాకైతే. మనుషుల్ని వదిలిన మనుషులు 7 మంది ఉంటారా బాబు? 7 మంది ఉండరా? నువ్వు ఒకటి 7 మంది 10 మంది 20 మంది అనుకుంటా నువ్వు ఒకటి ఉంటావు. నీ మరదలే అంటే మరదలు ఏదైనా ఊరుకోవచ్చు కదరా? ఏదైనా ఊరుకోవచ్చు ఈమె గ్యారంటీ ఏమున్నది? నాకు అన్ని అర్థమైతేరా. నువ్వు ఎన్ని చెప్పరా నా మడదల్లాగానే కనిపిస్తున్నది. ఆడ నిలబడ్డా గానీ ఆ వాయిస్ అయితే నా మడదల్లాగానే వస్తున్నది. నాకు అప్పటి నుంచి తిరుగుతా ఉన్నది నా మడదల సౌండ్. ఆడేవాడో దరిద్రుడు హనుమంతుడు
అనుమానం పడ్డట్టు అక్కడ ఇక్కడ నన్ను చూస్తున్నాడు. నువ్వు ఆ నుంచి పారారి అంటే ఈడు వచ్చి వాడెవడో బెదిరిస్తే నువ్వు అదంతా చెప్తున్నావురా. తెలుగు ఉన్నదిరా నీ మడదలు మంచిగా లంగా జాకెట్ వేసుకుంటది, ఈమెనేమో లంబడోలో పిల్లు ఉన్నది. చూస్తలేవా? మళ్ళీ మీ మడదలు లంగా జాకెట్ వేసుకున్నంత మంచిగా ఉంటుంది. మీ మడదలు అంటావు మళ్ళా. నాకైతే డౌట్ కొడుతున్నదిరా. నా మడదలే పక్క గ్యారెంటీ అయితే నా మడదలే. మడదలు అంటావు మళ్ళా మనుషుల రకాల మనుషులు 7 మంది ఉంటారు. నువ్వు ఒకటి పనికి మళ్ళీ దాని ప్రాణం నా గుండెలో ఉందిరా. నీకేం తెలుసా వాడిని? అదే ప్రేమించడం తెలుసురా, అది కరెక్టే. నువ్వు ప్రేమ కాదంటలేను కానీ పిల్ల కదరా, లంబడోళ్ళ పిల్లని చూసి నువ్వు మా మడదలు అంటావు. నిన్ను చూడు దరిద్రుడు నేను. ఇంటికాడ తిప్పేసి వద్దా పనికి మళ్ళీ నీ ఎంబడి వస్తే ఏ పని కాదు. అందుకే మా బావ చెప్తుంటాడు రా, నీ ఎంబడి తిరగక పనికి మళ్ళీ నీ ఎంబడి తిరగదని మా బావ ఎన్నోసార్లు చెప్తాడు. దరిద్రుడు నేను మళ్ళీ వస్తా. ఈ తండ వరకు వేస్తాం సారా. అరే దిగా గుట్టి ఆగరా, మా పెంటమలాగా అనిపిస్తున్నది. పెంటమా ఓ పెంటమా పెంటమ్మా ఎవరు? నాది పేరు కమలి. కమలా? పెంటమలాగానే కనిపిస్తున్నావు నువ్వు. నువ్వెవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు ఏంది? లేదు ఏ బియ్యా వరా, ఎవరు వచ్చి పెంటమ్మ అంటా ఉన్నాడు. ఎందుకేనారా? ఏ ఆగరా, మా పెంటమలాగానే పెంటమా ఎవరు? నా పేరు కమలి. కమలా? మంచిగా తిని కొట్టు 3 సార్లు తిని మంచిగా ఇది అయినా నువ్వు నవ్వకి మిగిలి వాళ్ళ దిడిసేటంట, కొమ్ముల మరి దుడిసేటంట. మంచి మొగలు పంపిస్తావు. మంచిగా పోయినాక చికెన్, కోడి కాళ్ళు, కోడి పేగులు తెచ్చుకొని వండుకొని తింటావు. తినుకో పాస్మకంగా. బావగాడు ఆయన గుర్తోటి కొంప ముస్తాడు అయ్యింది. నేనేదో ఇంత ఏషం వేసుకొని ఏదో 4 రూపాయలు వస్తాయని ఒప్పుకున్నా. ఆని పెళ్లి చేసుకున్నాక వాంతో ఎంత టార్చర్ అనుభవించాలనో ఈడేమో గుర్తుపట్టిండు. ఈయన మనసంతా నా మీద పడ్డాడు. ఈడేదో రకంగా అయితే నన్ను గుర్తుపట్టేటట్టుంది. ఎట్లా చెయ్యాలి? ఈ గండ నుంచి ఎట్లా గట్టెక్కాలి? దేవుడా నువ్వే దిక్కు, నన్ను కాపాడు. అగో అలా అన్న తిరుగుతున్నాడు. పోతా అని ఎక్కువ ఇది చేయద్దు. అమ్మో వాడు నమ్మేటట్టు నేను చేసిన అనుకో ఇక నా ప్రాణం తింటాడు. యూత్ అయితే మరి బూతులే చూస్తున్నారు. నిజంగా చెప్తున్నా, మాలాంటివి కూడా చూడండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది నవ్వు. 4 విధాల సేట్ అన్నారు కానీ నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తూనే ఉండండి పెంటన్న టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. పోతా, నా పాటు నేను పడాలి, నా బాధలు నేను పడాలి. సరేనా? పోతున్నా.